గుడిసెగా పొంతకు తగిలిందన్న సామెత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది. బీజేపీతో పొత్తు కుదిరినందుకు తెలుగుదేశం పార్టీ కొన్ని రోజుల కిందట ఎగిరి గంతేసింది. అయితే కమలం పార్టీతో పొత్తు పెట్టుకోవడం తమకు మైనస్ అవుతుందేమోనన్న అనుమానాలు పసుపు పార్టీ నేతల్లో కలుగుతున్నాయి. ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, ఈ అన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబించిన వైఖరి తమ విజయావకాశాలను దెబ్బతీస్తాయని ఆందోళన పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీల్లో కీలకమైనది ప్రత్యేక హోదా అంశమే. ఉమ్మడి రాష్ట్రం విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని లోక్సభ వేదికగా అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేక హోదా అంశానికి మద్దతిచ్చింది. విభజన జరిగి దాదాపు 10 ఏళ్లు గడుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదు. స్పెషల్ స్టేటస్ ఇష్యూ తెరపైకొచ్చినప్పుడల్లా అది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్రం చాలాసార్లు తేల్చి చెప్పింది. ఇక విభజన చట్టంలో లేని అనేక అంశాలను ఈపాటికే అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి కేంద్రం సన్నాయి నొక్కులు కూడా నొక్కింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ ఇస్తాం కానీ ఆ ఒక్కటి అడక్కు అన్నట్లు ఇప్పటివరకు వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. అయితే కావాలంటే ఏమైనా ఇస్తాం కానీ ప్రత్యేక హోదా అనే ముచ్చటే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విభజన తరువాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం పాటు ప్రత్యేక హోదా అంశం చుట్టూనే రాజకీయాలు నడిచాయి. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదా సాధించడం సవాల్గా మారింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు సర్కార్ను నిలదీస్తుంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు ప్రకటనలు చేయడమే తప్ప నిర్మాణాత్మకంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్న విషయం జనంలోకి వెళ్లింది. టోటల్గా ఈ అంశాలన్నీ తెలుగుదేశం పార్టీ కూటమి విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమ విజయావకాశాలు మెరుగుపడతాయని మొదట్లో తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలే ఇప్పుడు తమ కూటమికి మైనస్ పాయింట్లు అవుతాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో పసుపు పార్టీ ఓడిపోతే ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో సందడి చేస్తున్నాయి. ఏమైనా ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రావడం నల్లేరు మీద నడకలా లేదు. దక్షిణాదిన మెజారిటీ సీట్లు గెలుచుకుంటే 400 సీట్లు సాధించగలుగుతుంది ఎన్డీఏ కూటమి.